ఏందను మునుపట్లా తెడ్డేయలేకపోతున్నట్టున్నావు. పొరా నీ పని చూసుకో. ఇదిగో సోమా, బట్టలుకి ఏదో మందు వస్తుందన్నావుగా, ఏమైందా మందు? మన గవర్నమెంట్ గురించి నీకు తెలుసు కదనా, వస్తే వస్తుంది. సరే, ఆ కెమికల్ ఉన్న పేస్ట్ ని యూజ్ చేయకుండా వదలొచ్చు కదా. నేను మావిడాకివనా? వామ్మో, నన్ను వదిలే స్వామి, వద్దనే వద్దు. నువ్వు పోయినసారి ఇచ్చి నాకు తిన్నప్పుడే నా ఒళ్ళంతా ఏదో అయిపోయినట్టు అయిపోయింది తెలుసా. నా దగ్గర నేను టెస్ట్ ఇచ్చిన అద్భుతమైన పేస్ట్ ఉంది గానే నాకు వద్దులే. కానీ పళ్ళకు మాత్రమే మంచి బెస్ట్. అయితే నువ్వే వాడుకో. ఎక్కడ చూసి పేపర్ వేస్తున్నావు పిచ్చినాయాలా? అయ్యో, ఇతని మీద పేపర్ వేసానా? గురు చూసి కొట్టినట్టున్నావు. అరే పోవయ్యా. ఏమైంది సోమా, దెబ్బేదన్నా తగిలిందా? లేదు, నడుము కొంచెం పట్టేసింది అంతే. నేను అదే చెప్పింది, ఇది పళ్ళుకు మంచిది, ఎముకలకు కాదు అని. ఏంట్రా ప్రకటనలు చూడ్డానికి ఆ పేపర్ కొంటున్నావు? అమ్మా అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ ఇంత చోటు ఉన్నప్పుడు ఎందుకమ్మా మామిడి చెట్టు దగ్గరే కుప్ప వేస్తున్నావు? ఏదో నువ్వు నాటినట్టు బాధపడుతున్నావు, అది తానుగా మొలిచింది కదా. దేవుడా, పిండి పోయిందా? ఒకటి అయ్యో, పిండి బాగా ఉప్పొచ్చింది. ఇవాళ టిఫిన్ భలే టేస్ట్గా ఉంటుంది. ఎందుకమ్మా అంత త్వరగా వచ్చావు? ఇప్పుడు నీకు అర్థమైందా ఇంట్లో ఎందుకు టైల్స్ వేయలేదని? లేకపోతే ఈయన గారు పెంకుటిల్ని తాజ్ మహల్గా మార్చేవారు. పోరా ఎక్కడి నుంచి. పిండి బాగా పొంగినట్టుంది. నువ్వు ఈస్ట్ లేదా సోడా ఉప్పు ఏమైనా వేసావా? లేదురా, కొంచెం ముగ్గు పిండి కలిపాను. నీ గురించి నాకు తెలీదా ఏంటి? కొంచెం కొబ్బరి నీళ్లు అరటిపండు కలిపి రుబ్బాను. సోడా కలిపాను అనుకొని తిరగకుండా వెళ్ళకు. సరే, అప్పుడు ఇవ్వు. అమ్మితే 8 రూపాయలు ఇచ్చే గుడ్డుతో వీడు ఆడుకుంటున్నాడు. రే, ఏమిట్రా ఇది? ఎవరి కోసం రా ఇదంతా? నువ్వు నీ గిరిజాలు మొరాయించకు. రాగి కుండ నిండున మావరి బియ్యం ఉండాలి. ఊరి నిండా ఈ చిరునవ్వు సాగుతుండాలి. ఇంటి ఇత్తడి తల్లెల్లో సన్నా ముత్యాలు ఉండాలి. లోకం అంతాట చల్లగుండాలి. ప్రతిరోజు పచ్చని భూమిని చూస్తూ ఉండాలి. చిరుగాలి చల్లగా మెల్లగా వ్యాపిస్తుండాలి. చామంతి పువ్వు వ్యాపించే సువాసనని గురించే ఆకర్షణల్లే ఉండే ఈ ఊరు.
మొక్కలకు నీళ్లు పోసేవాడు వాటి నీడల కింద చల్లగుంటాడు పొలమంతట వీడు విత్తనాలు విస్తరింపజేసి ప్రకృతితో కలిసి బ్రతుకుతాడు ప్రేమతో పెంచుటే చాలు ఎదనికిస్తుంది పాలు తేనె కంటే తిపి గుండు మన తీయని మాటలు అబద్ధం చెప్పని వాడు మాటిని ప్రేమించేవాడు అవినీతి తెలియదు మోసం ఎన్నడు చెయ్యడు రాగి కుండ నిండున మావరి బియ్యం ఉండాలి ఊరి నిండా ఈ చిరునవ్వు సాగుతుండాలి చామంతి పువ్వు వ్యాపించే సువాసనని గురించే ఆకర్షణల్లే ఉండే ఈ ఊరు రే సోమా ఆ. ఆగు. రే చంద్ర ఇది లెక్కలో రాసుకో. సర్లే. సైట్కే కదా వెళ్తున్నాం, పద వెళ్దాం. వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు. అయితే ఓ పని చేయి, ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి అడుగు చెప్తారు. కొంచెం దూరమే, తొందరగా రా. సరే బండి ఎక్కడ వదిలేసినండి ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాం. చూడరా, నువ్వు నడవడం కాకుండా నన్ను నడవమంటున్నావా? హ. పన్న నమస్తే అన్నా. అయ్యో సోమ, నా దగ్గర చిల్లర లేదు. నేనెప్పుడన్నా చిల్లర అడిగాను? బాగుందన్నా. ఇదొక పావు కిలో ఇవ్వండి. చిల్లర మాత్రమే తీసుకుంటాడు. నేను అమ్మే కాయగూరల్లో విషం ఉంటుందని ప్రచారం చేస్తూ ఉంటాడు. తాళక మాసిన వేతవ. ఇక్కడున్న కూరగాయలంతా విషయమేనా? అవును. అయ్యో, ఈ ఊళ్ళో వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారమ్మా. ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్. మన ఊళ్ళో అంతా స్ట్రిక్టే కదా. మళ్ళీ ఇంకో టకారా తీసుకురా. రెండిట్లో వేసివ్వండి అన్నయ్య. అయితే నువ్వు 2 టకారాలు ఒకసారి తీసుకెళ్తావా? లేదన్నయ్య. వీలు కాదు కదా. కుదరదు. అయితే దీన్ని తీసుకెళ్లి పడేసి ఆ, సరే అన్నయ్య. సరే నువ్వు పెట్టు. అయ్యో దగ్గుతున్నావు గాని ఆ బీడి మాత్రం మాన తెగూదేస్తున్నావు. సోమ వస్తున్నాడు, సంపేస్తాడు. సోమే కదా వస్తున్నాడు, దేవుడు రాలేదుగా. నీకుంద ముసలాడా. బీడియే కదా ప్రకృతి ధర్మం. పిచ్చోడు నమ్మేశాడు. బీడి తాగుతూనే నేను నిద్రలేతాను. పొద్దుపోయే పూట దీపాలెట్టేయాల నేను బీడి తాగుతాను. బీడి తాగడం తెలియని వాడికి గడ్డం మొలవదని విన్నాను. చెవి సందులోన బీడి ముక్కలు. ఏమన్నా నిన్న చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా మీ క్యాటరింగే అని విన్నాను. అవును, మన క్యాటరింగే. చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు. రేయ్, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, కానీ ఇది అది కాదు. మీకోసమే ఉదయమే జానికి లేచి చేసిన దమ్ బిర్యానీ. అవునా? ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా? నువ్వు వెయ్యొద్దు. సర్లే వెయ్యి, ఎలాగా బాగాలేదని అంటాడు. బాగుంటే నేను ఎందుకు చెప్తాను? లిమిట్గా తినండి అన్న, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఏడే ఉన్నావా? నువ్వు తినలేదేంటి? లేదక్క, తప్పుగా అనుకోకండి. నేను బయట ఎప్పుడు భోంచేయను. నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను. తమ్ముడు, ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్, చాలా బాగుంటుంది. అయ్యో పర్వాలేదన్నా. ఈయన బలవంత పెట్టకండి, ప్రకృతి ప్రేమికుడు. ఆ, పొద్దున్నే గోళ మొదలు పెట్టారు యాదవ సజ్జనాలు. మంచి చెడ చెప్పడానికి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళే లేరా? వీళ్ళని స్కూల్కి వెళ్లకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళండి. అయ్యో, ఈ చెట్టు నుంచి ఏదైనా విత్తనం దొరుకుతుందేమని వచ్చామా ఆంటీ. ఆంటీయా? రే, ఏంట్రా ఆంటీ అంటున్నావు? బామి కోపం వస్తుందిరా. బామ్మ, రేయ్, వెళ్ళండి. బెత్తం తీసుకుని వెనకాల వాతలు పడేలాగా వీళ్ళని కొట్టాలి. ఆ, నేను వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుస్తాను. ఇంకా ఇటువైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తాను. జబ్బార్ అన్నయ్య, ఏంటి సమస్య? అది ఒక బ్యాక్ ప్రాబ్లం.
మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్తంతా ఎరి శుభ్రం చేశారు. ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది. ఓ అయితే దాన్ని తీసేయొచ్చు కదా. చెప్పడం తేలికే. అవును మీ సార్ కరెక్ట్ టైంకి వస్తారా? ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 10 గంటలకల్లా టెన్షన్గా ఉంటారు. బయట కూడా ఇలాంటి చెట్లు ఏం లేవుతే. ఓ అవే, అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు. అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు. అప్పుడప్పుడు దాని ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు. కొంచెం దారి వదలండి. ఇక్కడ చూడు బాబు, మేమే ఇక్కడికి ముందు వచ్చాం, నువ్వు లైన్లో రా. ఏమా కొంచెం తప్పుకో, మా సార్ లోపలికి వెళ్ళి. సారీ సార్, మీరు అనుకోలేదు. రండి. సారీ సార్, మీరని తెలీదు. పర్వాలేదు, పిఎస్సి అటెస్టేషనే కదా. అవును. ఒరిజినల్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. కరెక్ట్గా ఉందా? అన్నా, ఈయనకి అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇతనిలాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు. అరే అది ఈయనేనమ్మా. ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ముకు పెడుతున్నారు. ఎందుకోసం? బాడీ పెంచడానికి. కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే, బిల్డింగ్ పనులకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను. ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు. ఆయనకి శిష్యుడు ఈయన. బాసంబడం వేసుకుని మంచినీళ్ళు తాగుతారు. నేను అప్పుడే చెప్పాను, నీ చెట్టుని కొట్టేద్దాం. నమస్కారం. చూడు ఎంత అసహ్యంగా ఉందో. చూడు. డ్వాక్రా మహిళలు వచ్చారా? నమస్కారం. ఏమైంది? సార్, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది. ఏం లేదు, ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి. అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్. ఏమైనా కెమికల్ ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది. అనియా అనియా, ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ వేస్తున్నారు అనియా. తప్పుకోరా సార్, మేము ఏమంటున్నామంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి. మీరేదో ఒకటి చేయాలి సార్. సరేనయ్యా, ఇప్పుడు మీరేమంటారు? వెనుక పోర్షన్ అంతా తీసేయాలి అంటారు, అంతేనా? అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా? మరి ఇంకేం చేయాలి? అయితే మొత్తం చెట్టునే లేపేద్దాం అంటారు, అంతేగా? అదే సోమనే చెప్పాడుగా, మొత్తం చెట్టుని కొట్టేద్దాం. అవును సార్, ఎవరేం చెప్పినా సరే తలాడించుకుంటా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్. అరే ప్రకృతి ఆరాధికుడు సోమ, పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి. ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము. ఇలాంటివి వెంటనే తీసేయాలి. పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఇదే. ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను. అలాగా? అయితే సరే, చూసుకుందాంగా. మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము, కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష. ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము, నరకొద్దని ఇంకొక వర్గము, ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు. ఆయనే విలేజ్ మేస్త్రి పనికి వచ్చిన అబ్బాయే కదా? అవునే, చూడడానికి బాగున్నాడు. గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా, మరి మేస్త్రి పనికి ఎందుకు వచ్చాడు? డబ్బు సంపాదించాలంటే ఇలా కూడా చేయాలా? హలో, న్యూస్ చూసావంటే అతనేంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాను. పిచ్చి అనుకుంటా. అక్క, నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా? వాడేం రాడులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా రాడు. గుంపును చూశారు కదా, సంబరం చేసుకుంటూ ఉంటాడు. అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా? మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము. సార్, ఈ చెట్టుని నరికేయాలంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలియదు. ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు, రేపు కళ్ళు ముక్కు రావచ్చు, భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా. మనం కూడా ఇలాగే ఎవాల్వ్ అయి వచ్చాముగా. అలాగా? కరెక్టేగా? గురువుకు తగ్గ శిష్యుడు. తప్పు అనేది ఆయన అభిప్రాయం.
హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. హలో అగ్రికల్చర్ ఆఫీస్. ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్, వెళ్ళండి. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. ఏంటి సార్? దినకరన్ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది? ఇప్పుడు రెడీ చేసి తీసుకొస్తా సార్. రాజమ్మ, ఆ చెట్టు బాగాలేదు, వేరే చెట్టు ఇవ్వండి. ఏంటి మీరు? హలో అగ్రికల్చర్ ఆఫీస్. సార్ నేను పిఆర్ ఇంచో. అర్థమైంది, చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను సార్? చూశాను. విషయం ఏంటి? సార్ నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను. 48 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి. దానికి 3 నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా? మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే బాగుంటుంది. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో, ఇది సోమన్ సారా? అవునండి, చెప్పండి. సార్, మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను. సరే, మెచ్చుకోండి. మీ స్ట్రైక్ సూపర్. అసలు ఏం మాట్లాడాలో తెలీదు. మాట్లాడలేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు? సారీ. ఓకే సార్, కట్ చేస్తాను. సరే. అనయా వేచేయమంటావా? వద్దొద్దు. సరే, బయలుదేరుతాను. రేపు కలుద్దాం. సరే. హలో అగ్రికల్చర్ ఆఫీస్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, పొద్దున్న ఫోన్ చేశాను కదా, మీ ఫ్యాన్. అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా? మీకేం కావాలండి? నాకేమొద్దు. మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా. ఏంటి రిస్క్? ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి. వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే. ఓ, అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నాకేం ఉద్దేశం లేదు. మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా? నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు. సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఫోన్ చేయను. సారీ. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా? అమ్మాయా? నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఏరా, పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా? ఈ చెప్పడానికి ఫోన్ చేసావా? నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఏరా, ఏమన్నా తిన్నావా నువ్వు? అమ్మా, ఇది నిరాహార దీక్ష. ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కూర చేశానురా. పెద్దగా చేసావులే. 24 గంటలు ఆకుకూరుండని నా ప్రాణం తీస్తావు. ఇప్పుడేమైంది? ఆకుకూర నచ్చకుండా పోయిందా? అవును, నచ్చుతుంది. హలో హలో అమ్మా. హలో హలో అమ్మా. నచ్చుతుందని చెప్పాను కదా. నాకు కూడా మీరు నచ్చారు. అనియా, లే అనియా. అనియా, రే, ఒక మంచి దోమతెర కొనాలిరా. నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది. అవసరమే లేదు. దీన్ని నరకూడదని ఆర్డర్ ఇచ్చారు. నువ్వు కిందికి దిగు.
చెట్టుని నరకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు. దీని గురించి ఆయన ఏమనుకుంటున్నారని మన ఛానల్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నాం. అలాగే సైడ్ కంగ్రాచులేషన్ సార్. ఇది తాగి దీక్షను విరమించండి. చాలు ఆపండి. సార్ ఒక్క నిమిషం. అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చెట్టు నరకడం చాలా ఈజీ అయిన విషయం అండి, కానీ 2-3 జనరేషన్స్ కావాలండి ఇలాంటి ఓ చెట్టు పెరగడానికి. ఎప్పుడూ ప్రకృతితో మమేకమై బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి. కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం, మొహం మీద అడిగేస్తాను. అంతేనండి నేను. ఇంతవరకు ఎవరు సాధించని విషయం ఈయన ఒక్కడే సాధించారు. ఈ లంగాను కూడా ఉతికే. శారీ, పావడ, బ్లౌజు ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు? మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చుగా. సరే, రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే. అలాగే నీకు ఒక నైటీ కొనిచ్చేస్తాను. నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు. సరే, ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. ఆ? ఫోన్ వస్తుంది, వెళ్ళమ్మా. ఆ. ఈ పావడ కూడా ఉతకాలి. హలో, ఎవరు? ఇది సోమన్ సార్ ఇల్లు కదా? ఇది నా ఇల్లు. వాడొక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో. నువ్వెవరు? నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? అయ్యో, సార్ కొంచెం బిజీగా ఉన్నారు. పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా. అలాగా, అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను. అదే మంచిది. వాడు బట్టలు ఉతుకుతున్నాడు. హ? రే, ఈ ఫ్యాన్ అట ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏంటి? అయ్యో, నన్ను పిలవచ్చు కదమ్మా. ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు. మళ్ళీ చేస్తానని చెప్పింది. హలో. హలో, మీరు సోమన్ సారే కదా? హలో, నా నెంబర్ మీకెలా తెలిసింది? అది జబార్ అన్నయ్య నుంచి తీసుకున్నాను. మంచి విషయమే. ఎందుకలా? లేదు, మీరు ఆఫీస్కి ఫోన్ చేశారంటే సన్ని తీస్తాడు. వాడంతా మంచివాడు కాదులేండి. అయితే మీకు నా మీద పొసెసివ్నెస్ ఉంది. పొసెసివ్నెస్సా? నాకు మీ పేరు కూడా తెలీదండి. నిజం చెప్పండి, మీరు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా? లేదు. ఆ? లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. సరే, ఇప్పటికైనా పేరు చెప్పండి. శాలిని. శాలిని. బేబీ శాలినియా? బేబీ లేని శాలిని. అపిడ్స్, తర్వాత వానపాములు, ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు. సార్, అదంతా చెట్లకే కదా? లేదు, కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటాయి. అలాగా? అవును. నువ్వు బయలుదేరు అన్నాను. చెప్పు. మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా? మొబైల్ ఆరోగ్యానికి హానికరం శాలిని. నేనేంటి మొబైల్ ని తినడానికి అడిగాను, ఫోన్ చేయడానికే కదా? ఇలా చూడు శాలిని, ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం. నేను కావాలంటే డీటెయిల్డ్ గా లెటర్ రాసి పంపనా? మీరు నిదానంగా లెటర్ రాయండి. నేను మన గురించి మా ఇంట్లో చెప్పేశాను. అలాగా? మీ అమ్మ చాలా సంతోషపడి ఉంటుందే. సంతోషపడిందిలే, కొట్టలేదు అంతే.
ఎందుకలాగా? ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే. ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మీకు కాస్త మెంటల్ అని. మెంటలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, ఆ? కానీ నాకు ఈ మెంటలే ఇష్టం. ఆ, మరి ఇంకేంటి సమస్య? సమస్య ఏంటా? ఆ, మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిడుతూనే ఉంది. ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా? మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట. సరే వాళ్ళొచ్చి చూసి వెళ్ళి. నన్ను చూడ్డానికి ఎవరూ రాకూడదు. నన్ను చూడ్డానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి. అమ్మా, నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి. అరే దేవుడా, అయ్యో నా పసుపు. రే, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది. అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు? అందరమ్మలు కొడుకులకు పెళ్లి చేసి మనవళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు. నువ్వెందుకమ్మా విచిత్రంగా ఉన్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి. వరకట్నం మనం ఇవ్వాలా? ఏంది పొద్దున్నే మొదలెట్టారా? సజ్జయ్, వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. చేసుకొని మంచిదే కదా. ఎవర్రా అమ్మాయి? శాలిని. ఎలా ఉంటుంది? నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు. చాలా బాగుంది. నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిన మా శాలిని. అది ఎవరు చూశారు? తన మాటల్ని బట్టి అలాగే అనిపించింది. సోమా, ఈ ప్రేమ అనేది ఉంది చూడు, షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు. కానీ పెళ్ళలా కాదు, ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు. దిగాలనుకున్నా దిగలేము, సావాటలా ఉంటుంది. ఏంది, అర్థమైందా? పాపం ఆ పిల్ల, నేను తప్పించుకున్నాను. విన్నావుగా? ఇక్కడనా? ఇక్కడే ఎక్కడో చెప్పింది. అక్కడ నుంచి పో. అది అక్కడ పో. రే ఈ ఇల్లా? రే, ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళ ఇల్లే కదా? అదే కదా. సరే లోపలికి వెళ్దాం. రండి రండి వెళ్దాం. తొందరగా చేయి, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. సరేనమ్మా. అవి కరకరలాడుతూ ఉండాలి. అబ్బా, మంచి వాసన వస్తుందన్న. విందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావా? వద్దురా, వెళ్దాం పద. ఎక్కడికి పారిపోతున్నావు? ఉండన్నా. ఆహా ఆహా చందనపు తెల్ల రంగులను వెన్నెల లోకము అప్సరలా సుందర హంసల నావల నువ్వు నా కోసమే దిగో చావు ఇలా, నా కోసమే దిగో చావు ఇలా, నా కోసమే దిగో చావు. కూలి పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను. వెళ్ళిపోతావా? అమ్మా, ఇలా చూడండి, మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నేను వెళ్ళి తను పిలుచుకొస్తాను. తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీదున్న ప్రేమ నాకు తగ్గదు. ఆహా, నువ్వు పిలవగానే నా కూతురు నీ వెనకే వచ్చేస్తుందా? నేను పిలిస్తే శాలిని వస్తుంది. వాడితో నువ్వు వెళ్తావే? నేనెళ్తాను. నాతో రండి. రమ్మంటున్నాను కదా. ఏంటి? ఇలా చూడు, దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను. ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? ఇలా చూడవే, నువ్వు గాని వాడితో గాని వెళ్ళావనుకో, నేను ఊరి పోసుకుని చచ్చిపోతాను. నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను.
నువ్వు నిర్ణయం తీసుకున్నావా? ఎప్పుడో. బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దుబాయ్ పేలు కొడుకుని రావద్దని చెప్పి. అవును రావద్దని చెప్పు. మీ ఇద్దరు ఎలాగోలాగా చావండి. తప్ప. పెళ్లి కొడుకు ఏమైనా డిమాండ్ చేశాడా బావా? అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు, కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు. అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బావా. అన్నయ్య చెప్పిందే కరెక్ట్. అదే కదా. ఏంటి కరెక్ట్? మీ ఇద్దరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. దీనికోసం మీరు గొడవ పడద్దు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. అలాగైతే వచ్చే ముహూర్తంలోనో మరి చేసేద్దాం. అంటే బాబా వచ్చే ఆషాఢం 1వ తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. ఆషాఢంలోనా? ఇదంతా జరిగే పనేనా అన్నయ్య? చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మందు తాగుడు, సిగరెట్ కాల్చడు. వాడుకున్న చెడ్డ అలవాటు మళ్ళీ తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఓ, అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా. పాటిస్తే మంచిది. అలాగైతే ఆషాఢం గాని శ్రావణం గాని వాడిని ఎప్పుడైనా చేసుకో. అది వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు. వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అంట, అందుకే ఒప్పుకున్నాను. వాడు చాలా మంచివాడు. అవును కదమ్మా? ఆషాఢ 1వ తారీఖున ఆదివారం వస్తుందమ్మా? లేదత్తయ్య, శుక్రవారం వస్తుంది. ఈ ఆషాఢం 1వ తారీఖు పెళ్లి చేయాలంటావా? 3వ తారీఖు పెట్టుకోవచ్చుగా. అడిగి చూద్దాం, కానీ కన్ఫామ్ గా చెప్పలేను. ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి? ఏదోటి సరి చెప్తాలే, ఏమంటావే? రే పొన్నయ్య, సోమ గురించి నీకు తెలుసా? లేదే. అంటే నీకేమి తెలియదు అన్నమాట. అయ్యయ్యో, ఏమైందిరా వాడికి? ఈ ఊర్లో ఉన్న అందరికీ వచ్చే ఆషాఢ మాసం 1వ తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుళ్ళో పెళ్లి జరగబోతుంది. ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి. మీ అందరూ పెళ్లికొచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను. తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. అయ్యయ్యో, ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే త్వరలో విడాకులు తీసుకుంటారన్నమాట. ఈ వెధవకి పెళ్లి అంత అవసరం అట్రా? అలా చెప్పు. హాయ్, నమస్తే. లోపలికి వెళ్ళండి. ఏంట్రా అంతా ఓకేనేగా? ఏంది పెళ్లి కొడుక టెన్షన్ పడుతున్నా? చదివింపు కవర్లో జాగ్రత్త. చదివింపులు చాలా వచ్చాయే. అయ్యో పర్వాలేదులేండి. అమ్మాయి వాళ్ళు వస్తున్నట్టు కదా? చెప్పినంత అర్థమైంది. గోల్డ్ ఆర్గానికే కదా? వీడేంది లేచి నిలబడ్డాడు? నువ్వెందుకు రా లేచి నిల్చున్నావు? అందులో ఏంటమ్మా సమస్య? అన్నా జరగనమ్మా, కొంచెం జరగండి. పెళ్లి కూతురు తరపు అయితే పెళ్లి కొడుకు ఫోటోలు తీరా? అయ్యో చూస్తున్నావా? ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి. రే సోమా, తాళి కట్టేటప్పుడు భయపడమాక. ఎందుకు? అందరూ గగ్గోలు పెడతారు, అందుకే అంటున్నా. బాగుంది. తాళి కట్టిన వెంటనే పారిపోవాలి. ఎక్కడికి? బంతికి ముందే ఉండాలన్నారు కదా. నువ్వు భయంగా ఉందా? భయమేం లేదు, కానీ టెన్షన్గా ఉంది. ఎందుకు ఇప్పుడు టెన్షన్? కొంతమంది పెళ్ళైన తర్వాతనే మందు కొట్టను, దమ్ము కొట్టను అంటారు. నన్ను అడిగితే పెళ్ళైన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను. సరే, నువ్వు మార్నింగ్ తిన్నావా? పెళ్లి పూర్తయ్యే వరకు ఏం తినొద్దని చెప్పారు. నువ్వెప్పుడూ మార్నింగ్ తినకుండా ఉండకూడదు. తింటేనే జాగ్రత్తగా పని చేయగలవు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో తినకుండా ఉండకూడదు. ఏం చేస్తున్నావురా? అరటిపండు ఒంటికి మంచిది. చూసుకుంటా. తిను. ఏంటి చేసేది?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వశుభం భూయాత్. ఏదైనా చెప్పారా? ఏమీ లేదు, తాళి ఇవ్వండి. అశ్వత్రువక్తరాజ్య పారిసజ్జ పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాంగళ్యం ఇవ్వండి. ఏమైందండి? తాళి ఇవ్వండి. జాగ్రత్తగా వెతకండి, ఇక్కడే ఉంటుంటుంది. ఏమో ప్రాబ్లంలో ఉంది. బావా తాళి లేదా? ఏమైంది? ఏమైంది? ఏంటల్లుడు, ఏదైనా ప్రాబ్లమా? మంగళసూత్రం ఎదురా. ఒక్క నిమిషం అలా రామ్మా. కంగారు పడుకో. ఏం చేస్తారు ఇప్పుడు? టెన్షన్ అవ్వకు. అమ్మా నీ తాళివు. రే కన్న తల్లి తాళి అడుగుతావురా? వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి? నీ దగ్గర తాళేది? నా తాళి కనిపించట్లేదు, అందుకే అమ్మని అడుగుతున్నా. అదిరిపోలా తాళి లేని పెళ్లి. ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు. ఇప్పుడు ఏం చేయడం? అల్లుడు, ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమో. లేదు మావయ్య, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది. మనందరం కలిసి ఎతికామంటే ఖచ్చితంగా కనిపెట్టచ్చు. అలా దిక్కు వెళ్ళి ఎతకండి. ఏమండి 5 రూపాయలు దొరికింది. 5 రూపాయలు ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో చూసి వస్తాను, ఓకేనా? ఏం గోల్రా ఇదంతా. ఎండ మండిపోతుంది, నేను ఇంకా వెతకలేను, వెళ్ళిపోతాను. నేను భోజనం చేసే వెళ్తాను. అసహ్యంగా ఉందిరా ఇది. రే సోమ, నువ్వు నిజంగా మంగళసూత్రం కొనుక్కొచ్చావా? నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. అల్లుడు, కొట్టుకెళ్ళి కొత్త తాళి కొనుక్కుందా. ఇలా చూడండి, ఇది పూలదండ కాదు, తాళి. ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు? అల్లుడు, ముహూర్తం దగ్గర పడుతోంది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే పెళ్లి రేపు పెట్టుకుందామా? రేపా? ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? తాళ్ళు లేకుండా పిల్లలు అవుద్ది అక్క, నువ్వు తలుచుకుంటావు. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని అడగరా. దాన్ని తాకట్టు పెట్టాను కదా, ఉంటే ఇవ్వనా? ఆపండి. తాళేగా సమస్య, రేపు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతానులే. నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా. సార్, ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసేస్తారా? అయ్యో అదే పొగ. ఏ అరవకాయ్, ఇక్కడ దోమలు ఎక్కువ, అందుకే సాంబ్రాణి వేశాను. దోమలు పోవడానికి మస్కిటో మైట్ పెట్టొచ్చుగా. దోమలు కూడా మనలాగే జీవాలు కదా. దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు. మీరు సూపర్ అండి. ఈ యాంగిల్లో నేను ఇంతవరకు అదే, ఆలోచించలేదు. ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఏమంటావు? నేను పాలు తాగను, నీకు కావాలంటే నువ్వు తాగు. నాకు పాలు ఇష్టం లేదు, కానీ సినిమాలో ఇలా అమ్మా, నేను తలుపు మూసేనా? వద్దురా, తలుపు ముయ్యకు. మా అమ్మ గోల. క్యాబేజీ కూర నిండా ఉప్పే. నువ్వేనా చేసిందే? రేయ్, పెళ్ళికి అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే. ఏం వంటలు చేశారా, నోట్లో పెట్టుకోలేకపోయా. అరే సోమ, నేను చెబితే అదే కదా నేను చెయ్యాలి. మన సోమ పెళ్ళే కదా ఇది. తనకు నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు. ప్రకృతి వంటలా? లేనిపోని పెంటలరా. తను చెప్పినట్టు నేను చేయలేదు అనుకో, 2 రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు. తన గురించి తెలుసు కదా. తర్వాత మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు శాలిని.
మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు. అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం. వేరే లెవెల్. అదే చెప్తున్నాను. నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు. నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? నిద్రపోదామా? శాలిని, ఏమైంది? ఏమండి, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నని చూడాలి. శాలిని, సరే వెళ్దాం వెళ్దాం. శాలిని, మీ ఇంటికి వెళ్దాం. ఏ సమస్య లేదు. సోమా, ఏంట్రా ఏడుపు చప్పుడు వినిపిస్తుంది? మందు కొట్టావంటే మనసు రైలు బండి, మందు కొట్టావంటే మందు కొట్టావంటే మందు కొట్టావంటే మనసంతా రైలు బండి. నాకు డౌట్, వీళ్ళిద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారా? ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని నాకు చిన్న డౌట్ రా. పనికి మళ్ళాడా, ఓసి మందు దాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను. ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా, నీకు వినపడిందా? వినపడింది. అయితే రండిరా, నా బండి ఎవడో ఎత్తుకెళ్తున్నట్టున్నాడు. ఏమైందిరా సోమా, యాడికెళ్తున్నా? ఏలేదనా. హెడ్ లైట్ వేసుకో, హెడ్ లైట్. అవును, ఆ అమ్మాయికి ఏమైంది? వీడేమైనా అడ్వైస్ చేసి ఉంటాడు, అందుకే ఆ అమ్మాయి ఏడుస్తోంది. లేదంటే ఏదో చూసి భయపడి ఉంటుందిరా. ఏందే? గిరిజాలోడు ఉన్నాడా? లోపలే ఉన్నారు. పద. సార్, మన ప్రెసిడెంట్ గారు వచ్చారు. దేనికి? ఆ కోళ్ల ఫామ్ లోన్ గురించి మాట్లాడడానికి వచ్చారు. సార్, దయచేసి అర్థం చేసుకోండి. చిన్నదిగా ఒక ఫామ్ పెట్టుకుంటారే, వాళ్ళకిచ్చే లోన్ సార్ అది. ఇందులో గోల్మాల్ చేయడానికి నేను ఒప్పుకోను. సార్, మీరు అనుకుంటున్నట్టు అదేం పెద్ద విషయం కాదు. నేను ఒక 10 ఐడి కార్డులు మీకు ఇస్తాను, 10 మందిని ఇస్తాను. అది ఎవరో ఏంటో విచారించాల్సిన అవసరం లేదు. లోన్ నేను తీసుకుంటాను. సార్, ఆ సబ్సిడీ అమౌంట్ కావాలంటే అలాగే ఇచ్చేస్తారంట. పైకి లేవండి. నువ్వు ఆయన్ని బయటికి తీసుకువెళ్ళు. సన్నీ, సార్ ఉన్న వీధిలో రోడ్డేసే పని ఉంది కదా, అది కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నాను. గత ఎలక్షన్ టైంలో దారుణంగా ఒక రోడ్ని వేసిచ్చారు కదా, అది 1 వర్షానికే నాశనం అయిపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు సార్. 2 కాళ్ళు బాగున్నంత వరకు మేము నడుచుకుంటూనే వెళ్తాం. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. సరే, తర్వాత చూసుకుందాం. పదరా. అదిగో చందు వచ్చేసాడు. ఏంటి బాబా ఇంత తొందరగా వచ్చేసారు? ఏ లేదు, వీడికి తలనొప్పిగా ఉంది, జ్వరం వచ్చేలా ఉందన్నాడు. కానీ చందు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లా. అడిగితే సోమనన్న వద్దంటున్నాడంట. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది. అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు, నా సొంత తమ్ముళ్లాగా. నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను. అనయ్య, మినీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది. బాబా, ఇంగ్లీష్ మందులు అంటే అంత చెడ్డవేం కావులే. ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ అల్లము బెల్లము ఏమీ పనికిరావు. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా? అందులో ఏమేమి యాడ్ చేశారో మీకు తెలుసా? దీని గురించి ఏం తెలుసుకోకుండా అడ్డమైన దానికి అది వేసుకుంటారు. నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. అక్క తిరిగి వచ్చేసారా? వచ్చింది. ఒక చిన్న హోమ్ సిక్కే అమ్మా నాన్నల్ని వదిలేసి వచ్చింది కదా.
సరే నేను వస్తాను. శాలిని, మనం రేపే హనీమూన్ ట్రిప్కి వెళ్దామా? ఎప్పుడు వెళ్తున్నామండి? ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం. వారం రోజుల సూపర్ అండి. ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. లిస్ట్ అంతా ఎందుకు, మనం కొడైకెనాల్ నుంచి మొదలు పెడదాం. ఏంటి, ఓకేనా? ఒక వారానికి కనుక చెప్పావు. ఇది సోమ కోసం సహజ సిద్ధ భోజనం. ఇదా? ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి. ఇదేంటి? వాడు వీటితోనే పళ్ళు దొంకుంటాడు. దీంతోనా? సూపర్. జాగ్రత్తగా దిగమ్మా. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ బండికి పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి. కొడైకెనాల్కు వెళ్తుందా? వెళ్తే మాత్రం సరిపోతుందా? తిరిగి రావద్దా? నీకు నోరు ఎక్కువైపోయింది. ఎక్కడొచ్చొస్తారా నా కోసమే? రే ఏంట్రా కారు వచ్చిందేంటి? అదా మన సోమ హనీమూన్కి వెళ్తున్నాడు. తోట చూపించడానికి వెళ్తున్నాడు అనుకుంటా. అంతే కదా సోమా? దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా? వద్దు నాన్న, నేనేమీ అడగలేదు. ఇక చాలు, బయలుదేరు. ఇదిగా వెళ్తున్నాం కదా. అమ్మా, నేను ఊళ్ళో లేనని ఉసిరికాయ జ్యూస్ తాకుండా ఉండకు. సర్లే, నువ్వు వెళ్ళు. రా. వస్తాను. మంచిదమ్మా. వస్తాను. ఎలా ఉన్నాను శాలిని? ఎక్కారా? ఎక్కాము, త్వరగా బయలుదేరు. హనీమూన్కి నిన్ను తీసుకెళ్ళరాక? మన మూన్లన్నీ అయిపోయాయిలే. ఓ, ఇక్కడే ఆ పాపు. కాసేపు వెయిట్ చేస్తావా? ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తా. పర్వాలేదమ్మా, వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వండి. మటన్ పఫ్స్ ఉన్నాయా? మటనా? చికెన్ ఉంది, గుడ్లు ఉన్నాయి, వెజిటేబుల్ ఉంది. వెజిటబుల్స్ అన్ని నువ్వే తిను. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొడైకెనాల్కి వెళ్ళొచ్చు. శాలిని, పాత మౌన్ రకం సినిమా చూసావా? లేదు, నేను ఆ సినిమా చూడలేదు. చూడలేదా? మణిరత్నం గారు తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా? అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తున్నా. రేయ్, మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం. సరే. తానాన్న తాననన్న ఆ పాట ఉందా? ఉంది. ఉందంటే పెట్టు. మీరు చెప్పిన వెంటనే రాదు. ఉండండి, చెక్ చేసి పెట్టు పెట్టు. నువ్వు చెప్పింది చెయ్యి చాలు. ఆన్ చేశా. వీటి దగ్గర చిరుక్కున్నాను చూడు, ఏం చేస్తాడో. మన దగ్గర చాలా టైం ఉంది, ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా రిలాక్స్గా ఎక్కి వెళ్తే చాలు. ఎలాంటి ఒక ఫీల్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే, వద్దా?
మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే వద్దులేండి, మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. రండి. ఒక వారం ఎలా గడిచిందో తెలీదు. దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది. ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను. సజీ, పోయిన సంవత్సరం 1500 బాతులు చంపేశారయ్యా. దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంటే నమ్ము. నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతు మీద కూడా చేపెట్టనేవును. అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా? అది కాదురా, నా బాధ ఏమిటో చెప్పాను. అయ్యా, మన సోమ ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం? నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు, వాడు మనోడు. అన్నా, మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా. ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు? ప్రాబ్లం చేస్తున్నావా? పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశావు. కాసేపు ఉండు. నేనా కాల్చమని చెప్పాను? ఎవరి మాటలో వినేసేయి. నోరు లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది. మరి ఏంటయ్యా, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం? స్ట్రైక్ చేయాలి. దానికోసమే కదా స్ట్రైకులు తెచ్చారు. ఇదిగో సోమా, వాళ్ళిచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు? వీళ్ళకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది. నేను జిల్లా సెక్రటరీ రమేష్ను కలిశాను. దానికి ఎలాంటి ఛాన్సు లేదే. దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా? మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఏమిటి సార్ రూల్స్? అలా కష్టపడే వాళ్ళని అనుమతించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా? పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి. మర్యాదగా మాట్లాడు సార్. ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్. మీరు గనక ఆ ఫన్ని త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను. గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును సార్. నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. అరే సోమా, 2 రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే. సార్, మీకు 2 రోజులే టైం. ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్. అరే సరే సరే. వీడొక్కడు. బండి వచ్చేసిందే. రేయ్, ఇక్కడ తుడవరా, దుమ్మంతా తుడవరా. తుడుస్తున్నా అన్న. 2 బాక్సులు దించామంటావా? నేనా, రోసి, రమణి అందరూ తీసుకెళ్ళిపోయారే. ఇంకా ఎవరు మిగిలిన్నారు? ఇవి కూలిపోతాయేంటి? 2 బాక్సులు దించుతా అన్నయ్య. ఇంకా ఎవర్రా మన కొట్టుకు రావాల్సి ఉంది? నెలకోసారి అటెండెన్స్ వేయడానికి వస్తాడు కదా జులపాలు వాడు రాలే. ఎవరో సోమనా? అతనే. రే, ఓ పెట్టేయరా. ఒకటి చాలా. రే సోమన్, ఇలా రారా. అభినందనలు. దేనికి? అంటే దీనిలో నీకు భాగం లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళేప్పుడు ఏదో జరిగింది అనుకుంటా. నువ్వు ఇంటికెళ్ళే. 2 కిలోలు ఉంటాయి. ఏంటిదంతా కొత్తగా ఉంది? ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా. ఏంటమ్మా ఇది? యూజువల్గా ఈ టైంలో మామిడికాయ అడుగుతారు. నీ బిడ్డ కదా, ఉసిరికాయగా అడుగుతాడు. పెట్టలు ఉండే చెట్లపై గూడు కట్టి పాడుతాయి. నెమలిలు వర్ష ప్రాంగణంలోనే నటనమాడుతాయి.
నేలపై పువ్వులా తివాచి పరుసుతాను అడగక ముందునే అని తీసుకోసుతాను లోకమే ఎదురు వచ్చినా నేను నీకు తోడు ఉంటా దేవుడే వరము ఇచ్చినా మళ్ళీ నిన్ను కోరుకుంటా తగదై తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను కష్టము ఏది వచ్చినా నీకు తెలియనీను నొప్పిలో నిన్ను చూస్తే నేను భరించలేను బాధలు ఆటలే అని ఆడి గెలుసుతాను నిన్ను కాపాడుతూ నేను సంతోషించుతాను పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను ఎర్ర కొబ్బరి చెట్టు తీపి కొబ్బరి నీరు ధారగా ప్రవహిస్తే గుండె చల్లారే అరటి చెట్టి పువ్వు పంచదారతో కోమల పెదవులతో తినిపించుతాను పొట్లకాయ కాకరకాయను పూల నుండి వచ్చును వాటికి నీటిని అందిస్తే పెరిగి కాయవును ప్రకృతి వీటి మీద పిడికిటి అమృతం వేసి మనుషుల నోటికి తీయని పాయసం అందిస్తుంది పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను డాక్టర్ చెప్పిన ప్రకారం 8వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే ఏంటి? అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా? భగవంతుడిని స్మరించుకుని 500 రూపాయలు పళ్ళెంలో పెట్టండి పరిహారం చెబుతాను నేను ఇస్తాను. పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు. అదెలా సాధ్యం? మంచి రోజు చూసుకుని సెజేరియన్ చేయించేయండి. పరిహారం బాగా చెప్పానా? నా 500 పోయింది. ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది. శాలిని బాగా విను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏది జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇచ్చేయడం కుదరదు. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు. ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
మీరు సడన్గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్, అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్ట ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను. హలో హలో, చందుయేనా? అవును. సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా? అన్నే ఇంకా రాలేదు వదినా. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా? ఏమీ చెప్పలేదు వదినా. నాకు చెప్పకుండా అన్న ఎక్కడికి వెళ్తే? పోనీ వెతకమంటావా? వద్దులే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. సరే వదినా, నేను చెప్తానులే. అమ్మా, ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా? నీ పెళ్ళం నిండు చూలాలన్న విషయం గుర్తుందా లేదా నీకు? ఇదెవరు? తాను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు. రండి. మీరెవరు? మంత్రసాని. మంత్రసానా? ఇక్కడికెందుకు వచ్చారు? అది సరే, ఇక్కడికెందుకు వస్తాను? కాన్పు చూడడానికి వచ్చాను. ఎవరు ఈవిడ? ఈవిడ మా అత్తగారు. అత్తగారా? అయితే సరే. అల్లుడు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కూతురికి ఏదైనా అయిందనుకో. ఏమవుతుంది ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ఎన్ని కాన్పులు చూసుంటాను. ఇలా చూడండి, ఇదేమి మీ కాలం కాదు. అయితే ఏంటి? నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి. ఇదిగో అల్లుడు, ఈవిడెక్కడుందనుకో, నా కూతురు తీసుకుని నేను వెళ్ళిపోతాను. అలా అయితే మీరిద్దరూ బయలుదేరండి. ఇలా చూడవే, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మాతో బయలుదేరిరా. ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్నే కోరుకుంటారు. కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు. నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. రా తల్లి, వెళ్ళిపోదాం. అమ్మా, పదండి, ఇక్కడెందుకు మనం? జానకి, పదండి. ఏవండి, ఆ ముసలిది రావడం అత్తయ్యకి అస్సలు నచ్చలేదు. ఆవిడ రావడం మా అమ్మకే కాదు, మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవ్వరికి నచ్చలేదని నాకు అర్థమైంది. అవును, తన్ని చెవిలో ఏదో చెప్పిందే, ఏంటది? చేతులు తీయండి.
చెప్పు. నిజంగానా? నేను 8 మంది పిల్లల్ని కన్నాను. అప్పుడు కట్టెలు తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని. కడుపుతోన్నాళ్ళు పనిచేస్తే సులభంగా బిడ్డని కంటారు. ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఇల్లు చిమ్మరు, నీళ్లు తీసుకురారు, అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు. కానీ సుఖప్రసవం మాత్రం కావాలి. రా బాబు. పిండాయిల్, బాలరిష్టం, తన్వంతర ఆయిల్, తర్వాత మామిడికాయలు. ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా. తనకు నచ్చలేదేమో. తర్వాత ఒక రోజుకి 2 సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలల్లో ఇవ్వండి. 8వ మాసంలో ఆపేద్దాం. తర్వాత మీరు చెప్పిన ఆ నూనెని యూజ్ చేస్తే నేను స్నానం చేస్తున్నాను. సరే బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఏమండి త్వరగా రండి, ఎక్కడ ఉన్నారు? ఏమే నిన్నే సోమ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినపడుతున్నాయి. అయ్యో, ఆ అమ్మాయికి పురుటి నొప్పులు వచ్చినట్టున్నాయండి, వెళ్ళి చూడండి. వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురా. అయ్యో ఏమైంది? బాధపడుతుంది, గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది. ఏంటి సమస్య? ఈవిడికి నాకు నిద్ర లేకుండా చేయడానికే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు. గారెలు బాగున్నాయని 4 తిన్నాను. అప్పటి నుంచే సరే, నువ్వు వెళ్ళి జీలకర్ర నీళ్లు కొంచెం తీసుకురా. సరైపోతుంది. ఎరా, ఈ రోగిష్టిదంతో దీనికి ప్రసవం చేస్తావా? మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది. పేకల దాకా తింటే ఇలాగే అవుతుంది. నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఈవిడే తింటోంది. కొంచెమే తిన్నాను. ఏం మందు? ఆ శక్తి లేహిరా. ఏమైంది ఇక్కడ? ఏ లేదు, లైట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి మంచి మీద పడుకోబెట్టు. చెప్తూనే ఉన్నాను. అమ్మా, కొంచెం సైలెంట్ గా రా అమ్మా. టాక్సీకి చెప్పండి ముందు. దేవనా, నేను సజీని. జాగ్రత్త. ఏలేదు. భయపడొద్దు, భయపడక్కర్లేదు. నెమ్మదిగా మెల్లగా పడుకో. మెల్లగా. ఏం కాదు, ఏం కాదు. జాగ్రత్త. దేనికి భయపడకు. శాలిని, ఏం భయపడకు. వెళ్ళి వేడి నీళ్ళు తీసుకోరా. వెళ్ళు త్వరగా. వెళ్ళదండి. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వేం భయపడకు, నేను నీతో ఉన్నానుగా. భయపడకు. రే, నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. నా కోడల పక్కన ఆ ముసల్దే ఉంది. త్వరగా తీసుకురా. ఆలస్యం చేయకి రా, త్వరగా తీసుకురా. భయపడకు శాలిని, నేనున్నాను కదా. భయపడకు, నేనున్నాను కదా. నేనున్నాను, అమ్మ ఉంది. ఇంకా ఏమండి? బిడ్డ ఇప్పుడు పుడుతుంది, నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా. శాలిని, నువ్వు ధైర్యంగా ఉండు. అరే, గుడ్డ తీసుకోరా. శాలిని, నేను ఇప్పుడే వస్తాను. ఊరికనే అరవకు, భయపడకు. నొప్పులు అలాగే వస్తాయి. నువ్వు కాస్త ముక్కు. అరవకు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కోడలకి సుఖప్రసవం అయితే నీ గుడికి నడి చూస్తానమ్మా. ఏమండి? ఏంటి ఏమండి? ముందు బిడ్డ పుట్టని, తర్వాత ముసల్దాన్ సంగతి చెప్తాను. వచ్చావమ్మా, కొంచెం వేడి నీళ్ళు కాసి తీసుకురా. తన పక్కన ఎవరు లేరు, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి, త్వరగా తీసుకురా. శాలిని, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను కదా. శాలిని, ఇలా చూడు, నువ్వు ప్రయత్నించు. ముక్కు. ముక్కు ముక్కు. కాళ్ళు ఇలా పెట్టి ముక్కు. కొద్దిగా ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది. శాలిని, ట్రై చేయి. గట్టిగా ముక్కు.
ముక్కమని చెప్తున్నాను కదా. ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతున్నాయరా బుద్ధిలేనోడా? అన్నిటికీ నువ్వే కారణంరా. ముక్కవే. ఏం లేదు, ముక్కమని చెప్తున్నాను కదా. ముక్కమ్మా. గట్టిగా ముక్కు. ఆపండి 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 త్వరగా తలుపు తెరవయ్యా. తొందరగా రండి. వస్తున్నాను జానకి. ఇంకా అక్కడ ఏం త్వరగా చేస్తున్నారు? తొందరగా రావయ్యా. రండి. శాలిని నన్ను చూడు శాలిని. అరే ముక్కమని చెప్తున్నాను కదా. శాలిని ఏం కాలేదు. గట్టిగా ముక్కు. బాగా ముక్కు. ముక్కమ్మా. ఆ పిచ్చోడికి ఇచ్చి కట్టబెట్టకండి అని నేను 1000 సార్లు చెప్పాను. వాడు ఎంత తెలివి తక్కువ దద్దమని నాకు ఇంతవరకు తెలియదే. త్వరగా రండరా. శాలిని కొంచెం ట్రై చేసి చూడు శాలిని. ముక్కమ్మా బాగా ముక్కు. శాలిని శాలిని కొంచెం. శాలిని భయపడకు శాలిని. గట్టిగా ముక్కవే. చెప్తున్నాను కదా. గట్టిగా ముక్కు. ముక్కు. కొంచెం ట్రై చేసి చూడు శాలిని. శాలిని ఎలాంటి సమస్య లేదు. శాలిని ముక్కమ్మా. శాలిని. అమ్మా తల్లి. లోపలికి వచ్చావున్నా. నువ్వు లోపలికి వెళ్ళా. ఇక మీరు బయలుదేరండి. రేపు కలుద్దాం. సరే సార్. కుళ్ళు. తాతవయ్యావు, నువ్వు తాతవయ్యావు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టింది. హ్యాపీ బర్త్డే బంగారం.